హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ బ్లాగ్. నేను మీకు చెప్పిన విధంగానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 46 డేస్ ఉంది కదా CBT2. వాటి కోసం నేను మీకు స్కోర్ ఎలా చేయాలి, మోర్ దెన్ 100 చేసినప్పుడే మనం సేఫ్ జోన్లో ఉంటాము. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉన్నది కదా. ఆ విధంగా మీకోసం 46 డేస్లో సబ్జెక్ట్ వైజ్ కొన్ని డేస్ డివైడ్ చేసుకొని జీకే జిఎస్ మనకు 50 మార్క్స్ కదా, మన టార్గెట్ అంతా ఎక్కడ ఉండాలి, జీకే జిఎస్ పైన ఉండాలి. మిగతా చాలామంది మనకు అందరూ మ్యాథ్స్, రీజనింగ్, ఎంత మనకు 70 మార్క్స్ కదా, రెండు కలిపి. సో ఇందులో 60 to 65 అందరు స్కోర్ చేస్తారండి. మనకు కావాల్సింది ఇక్కడ కాదు, 50 మార్క్స్ జిఎస్ జీకే. సో మనం టార్గెట్ చేయాల్సింది 50 మార్క్స్. మనకు కావాల్సింది 32 to 36, 37 ఈ టార్గెట్ మనం కావాల్సింది. సో మన ఛానల్లో డైలీ 1 వీడియో అప్లోడ్ చేశాను కదా, అందరూ ప్రాపర్గా ఫాలో అయితే షార్ట్ రివిజన్ అవుతుంది చదివిన వాళ్ళకి. ఓకేనా, స్ట్రాటజీ చెప్తానండి, చూసుకోండి అన్నారు. ఓకేనా, సో మనకు ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మన పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాం కదా. పాలిటీని ఎన్ని రోజులు, 5 to 6 డేస్ చెప్తా. డైలీ 1 to 2 చాప్టర్స్ అంటే మనం బేస్ చేసుకున్నాం బట్టి ఉంటుంది. 5 to 6 డేస్లో కంప్లీట్ చేసుకుందాం. మ్యాథ్స్ ఇంపార్టెంట్ చెప్తాను అందరికి. ఇప్పుడు ఏంటంటే ఇదే వస్తాయని కాదు, ఎగ్జామ్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, కంటెంట్కి వెళ్తే ఫస్ట్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనేది ఏంటంటే సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంకోటి ఏమంటారు తెలుసా దీన్ని, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా, 2 నేమ్స్ పిలుస్తారండి. ప్రియాంబుల్ ఏంది, ఇప్పుడు మనకు ప్రియాంబుల్ అనేది ముందు మాట. మనకు బుక్స్ తీసుకుంటాం కదా, బుక్స్ రాసినప్పుడు ముందు మాట ఉంటుంది కదా. మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ముందు మాట చదివిన తర్వాత అనలైజ్ అంటే లోపల స్టోరీ ఏముందని తెలుస్తుంది. సో అట్లాగనే కాన్స్టిట్యూషన్ కూడా ప్రియాంబుల్ అనేది ముందు మాట లెక్క. మనకు ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫోకస్ ఎక్కడ చేస్తారండి, క్వశ్చన్స్లో వచ్చేసి ప్రియాంబుల్ తీసుకుంటే వచ్చేసి మనకు ఆర్డర్ అడుగుతాడండి ప్రియాంబుల్లో. సావరింగ్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో దీన్ని ఏమంటారంటే జమ్ములు చేస్తాడు. ఫస్ట్ సోషలిస్ట్ ఇచ్చిన తర్వాత సావరింగ్ ఇస్తాడు, లేకపోతే రిపబ్లిక్ ఇచ్చిన తర్వాత డెమోక్రటిక్ ఇస్తాడు. ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్డర్ అడుగుతాడు. మాకు అడిగింది ఆల్రెడీ, ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి అడిగాను కదా, నెక్స్ట్ అడగకపోక ఉండొచ్చు అని ఏం లేదు, అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ తర్వాత జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఈ ఆర్డర్ అయినా అడగచ్చు, ఈ ఆర్డర్ అయినా అడగచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇందులో మనకు. ప్రియాంబుల్ అనేది ఎప్పుడు అప్రూవ్ చేసేది అంటే మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ప్రియాంబుల్ అనేది 1949. ప్రియాంబుల్ అండి, సారీ, మనకు కాన్స్టిట్యూషన్ అనేది 1949 నవంబర్ 26 రోజు కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత 1950 జనవరి 26 రోజు అమల్లోకి వస్తుంది కాన్స్టిట్యూషన్. అందు ద్వారానే మనం ఏం చేస్తాం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఓకేనా, నవంబర్ 26 వచ్చినప్పుడు 1950 జాన్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు 1930లో మనకి ఏం చేస్తారంటే రావి రివర్ దగ్గర
జాన్ 26 అర్ధరాత్రి ఆయన జెండా ఎగరేశారు అనమాట మనకు ఇండిపెండెన్స్ రాకముందుకి. దాని స్పెషల్ కోసమే మనం కాన్స్టిట్యూషన్ అనేది 1950 జాన్ 26 రోజు అమల్లోకి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేసి ఇంపార్టెంట్ మనకు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ చైర్మన్ ఎవరండి? చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? మనకు కాన్స్టిట్యూషన్ రాయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అదేంటంటే ముసాయిదా కమిటీ ఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు దీన్ని. ఇందులో 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు చూసుకుంటే ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ వచ్చేసి గోపాలకృష్ణ స్వామి అయ్యర్, థర్డ్ వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఫోర్త్ వచ్చేసి కేఎం మున్షి, ఫిఫ్త్ వచ్చేసి మహమ్మద్ సాదుల్లా, సిక్స్త్ వచ్చేసి బిఎల్ మిట్టల్, సెవెంత్ వచ్చేసి కైతన్. సో ఈయన ఏంటంటే మనకు పివి కృష్ణమాచారి ప్లేస్లో వస్తాడండి. ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నప్పుడు కృష్ణమాచారి తర్వాత కైతన్ వస్తాడు అనమాట. ఈ పర్సన్స్ ఇంపార్టెంట్, మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో మనకు ప్రియాంబుల్ అయిపోయిన తర్వాత కొంచెం కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ చూసుకుంటే, ఓకే డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, మనకు ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు వస్తుంది అంటే తెలుసా? 1946 డిసెంబర్ 9th రోజు డ్రాఫ్టింగ్ కమిటీ ఫస్ట్ మీటింగ్ అవుతుంది అండి. ఈ డేట్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ చూసుకోండి. ఆ తర్వాత 1947 జాన్ 13 అవుతుంది. అయిపోయిన తర్వాత మనకు ఇందాక చెప్పిన కదా సావరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ 5లో మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు 5 లేవండి. ఆ తర్వాత 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఏమంటాం మనం, మినీ కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇందులో సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే ఈ 3 వర్డ్స్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు అనమాట ప్రియాంబుల్. ఇది యాక్ట్ అడుగుతాడు మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మినీ కాన్స్టిట్యూషన్. దీని ద్వారా చాలా వస్తాయి మనకు, ట్రిబ్యునల్స్ వస్తాయి, ఫండమెంటల్ డ్యూటీస్ వస్తాయి. ఓకేనా? ఒకసారి 42nd కాన్స్టిట్యూషన్, నేను ఆల్రెడీ మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వీడియో చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఇందులో మనకు లెంత్ అవుతుంది వీడియో కాబట్టి ఇందులో ఎక్కువ మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? ప్రియాంబుల్ అయిపోయింది. తర్వాత మనం వచ్చేసి పార్ట్స్లోకి వెళ్దాం. మొత్తం ఎన్ని 22 పార్ట్స్ కదా.
395 ఆర్టికల్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు, తర్వాత ఇవి 25 అవుతాయి. అవన్నీ మీకు తర్వాత వీడియోలో చెప్తా. బట్ మనకు ఈ వీడియో దేని గురించి ప్రాపర్ దాని గురించి చూసుకుందాం. పార్ట్ 1 వచ్చేసి యూనియన్ అండ్ టెరిటరీ. టెరిటరీ అండి భారతదేశము మరియు భారత భూభాగం. ఓకేనా, ఇందులో మనకు 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో మెన్షన్ చేసినాను, మీరు చూసుకోవచ్చు. వీడియో చూసుకుంటే ప్రియాంబుల్ అయిపోయింది కదా మనకు. మొదటి సమావేశం 9 డిసెంబర్ 1946. తర్వాత రాజ్యాంగం ఆమోదం పొందింది, అమల్లోకి వచ్చింది 1950. ఓకేనా, ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, మనకు అడ్వైజర్ అంటే పిఆర్ రావు గారు, కాన్స్టిట్యూషన్ అడ్వైజర్. అండ్ చేతితో రాసిన వ్యక్తి ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజల్. ఈయన చేతితో హ్యాండ్ రైట్ తోటి పేపర్స్ ఉంటాయి, అన్ని రాసిన అనమాట. అది చూసుకోండి ఒకసారి. అయిపోయిన తర్వాత మీకు సావరింగ్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే ఏందనేది క్లియర్గా కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన కదా, వీడియో స్టాప్ చేసి చూసుకోండి ఒకసారి. మనకు వచ్చేసి ఆర్టికల్స్ ఇప్పుడు పార్ట్ 1 ఇది దేని కిందకి వస్తుంది? పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది భారతదేశం మరియు భారత భూభాగం. ఆర్టికల్ సంఘం పేరు మరియు భూభాగం అంటే మనకు ఇందులో ఏమని ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్లో భారతదేశము లేదా భారత భూభాగం కిందికి వచ్చే ల్యాండ్ ఏదైతే ఉంటుందో అదంతా ఆర్టికల్ 1లో మనకు మెన్షన్ చేస్తారనమాట. తర్వాత ఆర్టికల్ 2 అనేది ఏంటంటే ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కింద ఆర్టికల్ 1 వచ్చేసి ఏంటంటే భారత భూభాగం. భారత భూభాగం అండ్ భారతదేశం అనే పేరు, మన భారతదేశం సరౌండింగ్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తాను అనమాట. ఆర్టికల్ 2 వచ్చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. అంటే కొత్త రాష్ట్రాన్ని అంటే న్యూ స్టేట్. ఇది ఏంటంటే ఆల్రెడీ వేరే మన బార్డర్లో మన ఇండియన్ సరౌండింగ్స్ ల్యాండ్ సరౌండింగ్స్లో కాకుండా పక్కన ఉన్న రాజులు పరిపాలించిన ల్యాండ్స్ ఉంటాయి కదా, అవి మన భారతదేశంలో కలుపుకోవడానికి ఆర్టికల్ 2 ద్వారా కలుపుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్కిం అనే కంట్రీ కాదండి యాక్చువల్గా. తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సిక్కింని మన కంట్రీలో కలుపుకున్నారు. ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏంది న్యూ స్టేట్స్ అండ్ చేంజింగ్ ది స్టేట్ నేమ్. ఏదైనా స్టేట్ పేరు మార్చుకోవాలంటే ఈ ఆర్టికల్ కిందకి వస్తుంది మనకు. ఇంకోటి బార్డర్స్ ఉంటాయి కదా, స్టేట్ బార్డర్స్, ఏపీ తెలంగాణ స్టేట్ బార్డర్ ఉన్నది కదా, ఆ బార్డర్ అనేది ఆర్టికల్ 3 ద్వారానే మనకు చూపిస్తారు అనమాట మన కంట్రీలో. ఇది ఆర్టికల్ 3. వింటూ రాసుకోండి, ఎందుకంటే నేను రాసింది క్లారిటీగా మీకు అర్థం కాకపోవచ్చు. విన్నప్పుడే ఒకసారి రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఆర్టికల్ 4 వచ్చేసి ఇంపార్టెంట్ కాదని కదా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ఆర్టికల్ 4 ఎప్పుడైతే ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 అమెండ్మెంట్ చేస్తావో, అమెండ్మెంట్ అంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కిందకి రాదండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద వస్తే పార్లమెంట్ చట్టం ద్వారా వేసింది కాదు. ఓకేనా,
ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఏంది ఇప్పుడు న్యూ స్టేట్స్ ఉన్నాయి. వేరే ప్లేస్ మనం మన కంట్రీలో యాడ్ చేసుకుంటాం. లేదంటే మన కంట్రీలో ఉన్న స్టేట్స్‌ని ఒక స్టేట్‌ని 2 స్టేట్స్‌గా డివైడ్ చేయడం అండ్ స్టేట్ నేమ్ చేంజ్ చేయడం అండ్ బార్డర్ చేంజ్ చేయడం ఉంటాయి కదా! ఇక్కడ ఆర్టికల్ 2, 3 చేంజ్ చేసినప్పుడు మనకు షెడ్యూల్స్ ఉన్నాయి కదా! ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఎన్నున్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఫస్ట్ అయితే 8 ఉంటాయి. తర్వాత 12 షెడ్యూల్స్ యాడ్ చేస్తారు. 9, 10, 11, 12 తర్వాత యాడ్ చేశారన్నమాట 10. ఇది 10 ఏంది పార్టీ ప్రియాంబుల్. ఇది 9 ఏంది భూ చట్టం వస్తది. ఇది 1951లో వస్తది. పార్టీ ప్రియాంబుల్ మనకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఉన్నాడు అప్పుడు తీసుకొస్తారన్నమాట ఆయన. 1985 టైంలో అప్పుడు తీసుకొస్తారు. 11, 12 ఏంటి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. ఓకేనా? ఇక్కడ షెడ్యూల్స్ చూసుకుంటే మనకొచ్చేసి ఎప్పుడైతే ఆర్టికల్ 4కి వచ్చామో 2, 3 ఆర్టికల్స్ అమెండ్ చేసినామో అప్పుడు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ ఏముంటది? భారత భూభాగం గురించి చెప్తాయి కదా! సో ఇట్లా ఫస్ట్ షెడ్యూల్ చేంజ్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఏరియా బౌండరీ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా షెడ్యూల్ కూడా చేంజ్ చేయాలి కదా! ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయి. ఆర్టికల్ 4 అని అదే చెప్తుంది. సెకండ్ వచ్చేసి మనకు రాజ్యసభ సీట్స్ ఉంటుంది కదా షెడ్యూల్ అదే రాజ్యసభ సీట్స్ గురించి ఫోర్త్ షెడ్యూల్ అండి. సారీ ఫస్ట్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్ ఎఫెక్ట్ అవుతుంది. రాజ్యసభ సీట్స్ అలొకేషన్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా! ఎప్పుడైనా మనకి 8 ఉన్నాయి కదా! ఆ 8 ఇక్కడ ఏమేమి చేంజెస్ అయితే ఎప్పుడైతే 2, 3 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తామో పార్లమెంట్ అమెండ్మెంట్ త్రూ ద్వారా కాదండి, చట్టం చేసి కాదు, నార్మల్గానే చేస్తారు. మనకు 3 అమెండ్మెంట్స్ ఉంటాయి. అమెండ్మెంట్స్ అంటే ఒకటి ఏంటంటే 2/3 స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్ ఒకటి ఉంటుంది అండ్ 1/3 ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ అనమాట. చూసుకోండి ఒకసారి. ఆర్టికల్స్ 4 వరకు అయిపోయినాయి కదా! నేను మీకు ఓవరాల్గా చెప్పింది ఇక్కడ ఉంటాయి చూడండి. నాకు వాట్ అని తెలిసి సరిపోతుంది అనుకుంటే ఆర్టికల్ 1 వచ్చేసి భారత్ మరియు దాని భూభాగం. సెకండ్ వచ్చేసి కొత్త రాష్ట్రాల ప్రవేశం. ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్టికల్ 2 ఆర్టికల్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే కొత్త రాష్ట్రాల ప్రవేశం ఇక్కడ రాష్ట్రాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఆర్టికల్ 3 ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆర్టికల్ 3 కిందకి వస్తాయి. అవుట్ సైడ్ ఉన్నాయి ఆర్టికల్ 2 కిందకి వస్తాయి. ఓకేనా? ఆర్టికల్ 4 వచ్చేసి మీకు నిర్ణయపై మార్పులకు సంబంధించిన చట్టాలు రాజ్యాంగ సవరణ పరిగణించరు. సో ఓకేనా? పార్లమెంట్ త్రూ ద్వారా చేసి దీన్ని క్యాజువల్ గానే అమెండ్మెంట్ చేస్తారనమాట. ఈ ఆర్టికల్ 4 వచ్చినప్పుడే ఆర్టికల్ 2 అండ్ 3 గురించి చెప్తుంది. ఇందులో మళ్ళీ షెడ్యూల్స్ 1, షెడ్యూల్ 4 గురించి చెప్తుంది అనమాట. ఓకేనండి? మీరు క్లారిటీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ తెలుగులో మీకు క్లియర్గా ఉంటుంది. ఆర్టికల్ 1, 2, 3, 4 ఏంటంటే ఇక్కడ సావరింగ్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ చూసుకున్నాం. ప్రజాస్వామ్య దేశం డెమోక్రటిక్ అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనమాట. మనకి ఇప్పుడు యూకే ఉన్నది కదా! యూకే ఏంది ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే రా వారసత్వంగా వస్తున్నారు కదా! ఇది మన ఇండియా అలా కాదండి. వారసత్వం అనేది ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వారే పీఎం ఉంటారు కదా మన దగ్గర, అలా అనమాట. రిపబ్లిక్ ఇక్కడ ఉంది. వారసత్వ రాజు కాకుండా ఎన్నికైన రాష్ట్రపతి దేశాధినేతగా ఉండేది. సో సెక్యులర్ అంటే అన్ని మతాలు పోషిస్తుంది మన ఇండియా. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి. సావరింగ్ ఇప్పుడు సావరింగ్ అంటే మనది ఇండిపెండెంట్ కంట్రీ కదా, వేరే దేశం పైన డిపెండ్ అయి ఉండదు కదా. సో అట్లాగనమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇవన్నీ. సో ఆర్టికల్ 1, 2, 3 కదా మీకు ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఇది అందులో లేనివి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. వీడియోలో ఒకసారి చూసుకోండి. సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్.
ఇంకోటి ఏమంటారు, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. ఇంకోటి ఏంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు 42 1976 ద్వారా మనకు 3 వర్డ్స్ యాడ్ చేశారు అన్నమాట ప్రియాంబుల్లో. ఏమేంటంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకేనా. ఇది అయిపోయింది కదా. ఇంతే అండి. మనం షార్ట్ రివిజన్ అనుకున్నాం కాబట్టి ఇంకా డెప్త్ వెళ్తే ఇంకా చాలా లెంత్ అవుతుంది వీడియో. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాయిస్ సరిగ్గా రాకపోయినా, లేకుంటే ఎక్స్ప్లెనేషన్ ఏమైనా డెప్త్ అయినా, లేకపోతే ప్రాపర్ కంటెంట్ ఇక్కడ మిస్ అవుతుంది, మీరు ఇక్కడ చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్తున్నారు అనుకున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్స్ అండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి, మాకు వీడియోస్ ఇంకా బెటర్ వీడియోస్ కావాలనుకున్నా కూడా కంటెంట్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వెళ్ళినప్పుడు ఆ కంటెంట్ మీకు పక్క అవైలబుల్లో ఉండేటట్టు చూసుకుంటాను. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. ఓకేనా. ఏసీఎస్ వ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.